మెగాస్టార్ చిరంజీవి రాజకీయాలకు దూరమైన తరువాత పూర్తిగా సినిమాలపైనే ఫోకస్ పెట్టారు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ జనసేన పార్టీతో ఏపీ రాజకీయాల్లో ఎదిగే ప్రయత్నం చేస్తున్న సమయంలో చిరంజీవి బహిరంగంగా పవన్ కళ్యాణ్కి మద్దతు ప్రకటించలేదు. పవన్ కళ్యాణ్కు ఒక అన్నగా తన సపోర్ట్ ఉంటుందని మాట సాయం మాత్రమే చేశారు. కొన్ని సందర్భాల్లో చిరంజీవి పవన్ కళ్యాణ్ రాజకీయ నిర్ణయాలను వ్యతిరేకించారు కూడా. వైసీపీ 3 రాజధానుల అంశానికి మద్దతు ఇచ్చారు. ఇంగ్లీష్ మీడియం బిల్లుకి సపోర్ట్ చేశారు. ఏపీలో టికెట్ల ధరల విషయంలో ఇండస్ట్రీ పెద్దగా నిలబడి వైసీపీ ప్రభుత్వం ముఖ్యమంత్రి జగన్తో చర్చలు జరిపారు. ప్రస్తుతం ఏపీలో ఎన్నికలు జరుగుతున్నాయి. మెగా హీరోలైన సాయి ధరమ్ తేజ్, వైష్ణవ్ తేజ్, వరుణ్ తేజ్ ఇప్పటికే పిఠాపురంలో పవన్ కళ్యాణ్ కోసం ప్రచారం చేశారు. మెగాస్టార్ చిరంజీవి కూడా పవన్ కళ్యాణ్ కోసం ప్రచారం చేయడానికి పిఠాపురం వస్తారనే వార్తలు గత కొంతకాలంగా వినిపిస్తున్నాయి. జనసేన పార్టీ నుంచి కానీ చిరంజీవి నుంచి కానీ అధికారికంగా దీనిపై ఎలాంటి ప్రకటన రాలేదు. ఇదిలా ఉంటే ఇప్పుడు మరో కొత్త ప్రచారం తెర మీదకు వచ్చింది. మే 10న చిరంజీవి విజయవాడ వెళ్తారంట. అలాగే మే 11న చంద్రబాబుతో చిరంజీవి సమావేశం కానున్నారంట. అదే రోజు విజయవాడలో నారా రోహిత్ ప్రతినిధి 2 సినిమాని చిరంజీవి వీక్షిస్తారంట. తరువాత పిఠాపురం వెళ్లే అవకాశాలు ఉంటుందని ప్రచారం నడుస్తోంది. కానీ ఎన్నికల ఓటింగ్ ప్రక్రియకి 48 గంటల ముందు అన్ని రాజకీయ పార్టీలు తమ ప్రచారాన్ని ముగించాలని నిబంధనలు అయితే ఉన్నాయి. మే 13న ఏపీలో ఎన్నికల ఓటింగ్ జరగబోతోంది. చిరంజీవి మే 11న సాయంత్రం పిఠాపురం వెళ్తాడనే మాట కరెక్ట్ అయినా ఆ రోజు సాయంత్రం 6 గంటల తర్వాత ప్రచారం చేయడానికి ఛాన్స్ ఉండదు. రాజకీయ సమావేశాలు కూడా నిర్వహించకూడదు. ఒకవేళ అలా చేస్తే ఎలక్షన్ కమిషన్ అభ్యంతరం వ్యక్తం చేసే అవకాశం ఉంటుంది. మరి సోషల్ మీడియాలో ప్రస్తుతం జరుగుతున్న ప్రచారంలో వాస్తవం ఉందా లేదా అంటే ఎలాంటి క్లారిటీ లేదు. జనసేన పార్టీ నుంచి అధికారికంగా చిరంజీవి పర్యటనపై క్లారిటీ వస్తేనే నిజమని నమ్మడానికి ఉంటుంది. గత నెల రోజుల నుంచి చిరంజీవి పవన్ కళ్యాణ్ కోసం పిఠాపురంలో ఎన్నికల ప్రచారం నిర్వహిస్తారు అనే గాసిప్స్ సోషల్ మీడియాలో అయితే వినిపిస్తూనే ఉన్నాయి. అవేవీ వాస్తవం కాలేదు. మరి ప్రస్తుతం వినిపిస్తున్న మాట నిజమా కాదా అనేది తెలియాల్సి ఉంది.